హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారో, దీక్షలో నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యప్ప దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీటితో స్నానం చేయడం, పాదరక్షకులు వేసుకోకుండా ఉండడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడము, ఏకభుక్తము అంటే ఒంటిపూట భోజనం చేయడం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, అయ్యప్ప మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప మాలను హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరుల్లో శివుడి కుమారుడగు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠిన నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటిక, పగడాలు, తామర పువ్వుల మాలను ధరిస్తారు. ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష అనేది ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడానికి అలవాటు పడతారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే చాలా మక్కువ. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొన్న వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్మకం. అంతేకాదండి, చలికాలంలో అయ్యప్ప మాలను ధరిస్తే ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారము, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా మాలను చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుని స్వరూపంగా, జీవుడు అందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నియమం విధించారు. హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపైన నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అయ్యప్ప దీక్షకు అంత ప్రాధాన్యత ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.